ఎంతమంది చంపాలనుకున్నావు చెప్పు. చెప్పురా. మీకు కుछ भी नहीं मालूम मैं कुछ भी एक्सीडेंट नहीं किया. ఏం తెలీదా? నువ్వు ఎలాంటి యాక్సిడెంట్ చేయలేదా? నువ్వు యాక్సిడెంట్ చేయకపోతే మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతావు? చెప్పరా, ఎవరు నీకు యాక్సిడెంట్ చేయమని చెప్పింది? చెప్పు చెప్పరా, చెప్పు. చెప్పరా. చెప్పకపోతే చంపేస్తారు. చెప్తావా చేస్తావా? చెప్పు. मैं बोलता हूँ मैंने చెప్పరా, చెప్పు. మా అన్నయ్యని యాక్సిడెంట్ చేయమని చెప్పింది ఎవరు? చెప్పు. बोलता हूँ భయ్యా డమ్మీ డమ్మీ యాక్సిడెంట్ చిన్న చిన్న దెబ్బలు తగలాలి హై ఇతనికి యాక్సిడెంట్ కర్నా హై చెప్పరా. ओ दो लड़की एक लड़का ओ भाग्यम भाग्यम ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా బావగారిని చెప్పని భాగ్యం వాళ్ళు ఎందుకు చెప్తారా? అవును వాళ్ళే చెప్పారు. చందు వాళ్ళ భార్య అత్తమ్మ మీ భయ్యాకి యాక్సిడెంట్ చేయమని చెప్పింది. బోలా కస మీ భయ్యాకి యాక్సిడెంట్ చేయమని వాళ్ళే నాకు చెప్పారు. వాళ్ళ ముందు చెప్తూ అంటే చాలా షాకింగ్ గా ఉంది వదినా. ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ వచ్చాం. కానీ బావగారి ప్రాణాలు తీయాలని చూసిన తర్వాత ఇంకా భాగ్యం వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ధీరజ్. ఇప్పుడే ఈ క్షణమే వాళ్ళందరూ అంతా తేలుతాం. ప్రేమకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో ప్రేమ. ఏంటే అడిగారండి? ఇల్లుగాలు ఒకడు ఎడుతుంటే ఇడ్లీలోకి కారపొడి కావాలని ఇంకొకటి అడిగినట్టు ఏంటి ఎదో నసా? నస కాదండి బాబు, భయం. కోడి ఎంత పరిగెత్తినా కుక్కకు దొరకాల్సిందే అన్నట్టుగా ఆ డ్రైవర్ గాడు అలాగ దొరుకుతూ మాత్రమే కాదు, ఈ పాటికి మన పేర్లు కూడా చెప్పేసుంటాడు. ఓ మా ఇడ్లీయో ఆ మాట వింటుంటేనే గుండె గుండ్రాయి కింద పడ్డ ఇడ్లీలాగా పిండి పిండి అయిపోతుంది. వాళ్ళకి ఆ డ్రైవర్ గారు దొరికితే ఆడిని ఇక్కడికి తీసుకొచ్చేస్తే మన పరిస్థితి ఏంటో దేవుడా దేవుడా దేవుడా. ఆపా, ఒకవేళ పరిస్థితి అంత దూరం వస్తే ఏదో చేద్దాంలే గాని ఊరికే టెన్షన్ అడిపోమక్క. ఏం చేద్దాం? ఏం చేద్దాం? నీ అబద్ధాలతో నీ మోసలతో నా బతుకనిట్ట నాశనం చేసేసింది సరిపోలేదా? ఇంకేం మిగిలింది నువ్వు చేసి అవడానికి? అయ్య బాబాయ్, అదేటమ్ముడు అలాగట్ట. నేనేం చేసినా నీ మంచి కోసం. ఏంటి? నా మంచి కోసం, నా బా కోసమా? ఇదేనా నేను బాగుండటం అంటే? మా ఆయనకి నేను అక్కర్లేదని చెప్పడమేనా నా జీవితం బాగుండడం అంటే? ఈ జన్మలో నీ మొఖం నాకు చూపించొద్దు, మా ఇంటి గుమ్మం తొక్కద్దు అని మా ఆయన నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవటమేనా నా కాపురం బాగుండడం అంటే? చెప్పు, ఇదేనా నా మంచి? ఇప్పుడు నువ్వు ఇంట్లో దర్జాగా కాలు మీద కాలు వేసేసుకుని దొరసాన్ లాగా అందరి మీద పెత్తనం చేస్తా ఉండేదాన్ని. నర్మద ప్రేమ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడమంటే వాళ్ళు మంచోళ్ళు కాబట్టి పెళ్లి విషయంలో మనం చేసిన మోసాన్ని బయటట్లేదు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మనకి కోట్ల ఆస్తులున్నాయని మనం చెప్పిన అబద్ధాల్ని బయటట్టలేదు. అయినా తప్పులన్నీ పాపాలన్నీ నువ్వు చేసొచ్చి ఆళ్ళంటావేటి? అది కాదమ్మడో. చేయించొద్దని బతిమిలాడాను. నేనే ఆ నర్మద ప్రేమ కాళ్ళ వేలబడి నా కాపురాన్ని నిలబెట్టుకుంటానని ఏడుకున్నాను. అంత ఛాలెంజింగ్లు చేసొచ్చి డమ్మి యాక్సిడెంట్ అని చెప్పి చివరికి నా కాపురాన్ని డమ్మి చేసొచ్చావు. ఈ జన్మలో నన్ను అత్తారింట్లో అడగట్టకుండా చేసావు.
ఆవిడ గారండి, ఎందుకైనా మంచిది ముందు అర్జెంటుగా ఈ ఊళ్ళోంచి జంపింగ్ అయిపోదామండి. ఆ తర్వాత వాతావరణం ఎలా ఉంది ఏంటనేది చెకింగ్స్ వేసేసుకొని అప్పుడు ఏం చెయ్యాలనేది ఆలోచిద్దామండి. పదండి పదండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఉండు. ఎక్కడికి వెళ్ళేది? మనం ఊళ్ళోంచి పారిపోతే మన అమ్మడి జీవితం ఏమైపోతే? నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళ ఎల్లబడి నా కాపురాన్ని నిలబెట్టమని ఏడుకుంటాను. పడ్డం కాదు కదా, ఇంటి చుట్టూ పొర్లు దండాలు పెట్టినా సరే ఈ జన్మలో నిన్ను క్షమించడం జరగదు. అది కాదమ్మాయి, అసలు జరిగింది ఏంటంటే నన్నే కొడతావా? కొట్టడం కాదు, చంపేయాలి. ఆ డ్రైవర్ గారు దొరికేసినట్టున్నాడు. మన గోపు కూడా పగలక ముందే జంపింగ్ అయిపోవడం మంచిది. కుర్చీలు తెద్దామని. వద్దా? అయితే ఓకే, సేమ్ పొజిషన్కి వెళ్ళిపోతాను. నువ్వు అసలు మనిషివేనా? ఇప్పటి వరకు ఏవో చిన్న చిన్న అబద్ధాలు కుట్రలు మాత్రమే చేశావని క్షమించి వదిలేశాం. అది అలసగా తీసుకొని ఏకంగా చందుబాబు ప్రాణాలు తీయాలనే చూస్తారా? అది నిజంగా యాక్సిడెంట్ కాదమ్మాయి, ఉత్తుత్తి డమ్మీ యాక్సిడెంట్ అంతే. ఏంటి, డమ్మీ యాక్సిడెంటా? కూతురు కాపురం కూలిపోయిందని పశ్చాత్తాపంతో ఏడవాల్సింది పోయి తప్పులు తెలుసుకుని సరిదిద్దుకుని మంచి మార్గంలో కూతురి కాపురం నిలబెట్టాల్సింది పోయి చివరికి ఇలా ప్రాణాలు తీయాలనే దుర్మార్గుల్లా దిగజారిపోతారా? అయ్యో, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. ఎందుకు తీయాలనుకుంటావు చెప్పు? ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలేలా చేసి మొగుడికి సేవ చేసే వంకతో మా అమ్మని అత్తారింటికి పంపించాలని. నార్మల్ కూతురు విషయంలో నువ్వు ఒక అమ్మలాగా ఆడదానిలాగా ఆలోచించడం కాదు, రోజు రోజుకి కొంపలు కాపురాలు కూల్చేదానిలాగా దిగజారిపోతున్నావు. అయినా కనీసం నీకైనా బుద్ధి జ్ఞానం లేదా? తాళి కట్టిన మొగుడికి యాక్సిడెంట్ అంటే ఎలా ఒప్పుకొని చచ్చావు? నేను అస్సలు ఒప్పుకోలేదు సెల్లయ్య. నా బాగా యాక్సిడెంట్ సహించద్దని చాలా గొడవ పడ్డాను. అది ఉత్తుత్తి యాక్సిడెంట్ అనే దానివల్ల నా కాపురం నిలబడుతుందని చెప్తే నిజమే నన్ను నమ్మి ఆశపడి యాక్సిడెంట్ అని చెప్తే ఒప్పుకున్నావా? ఆ మాట చెప్పడానికి సిగ్గులేదా నీకు? దేవుడి దేవల్ల చందుబావకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే జరగరాంది ఏదైనా జరుగుంటే, ఒకవేళ ప్రాణాలు పోయి ఉంటే అప్పుడు నీ కాపురం నిలబడ్డం కాదు, ఏకంగా నీ తాళే నీకు దూరం అయి ఉండేది. ఏమో ఆ మాత్రం బుద్ధి లేదా నీకు? చూడండి అమ్మడు, ఇప్పుడు ఇదంతా నన్నెందుకు కొట్టావు బాబు? నిన్ను కొడితే వాళ్ళకి బుద్ధి వస్తుందని. ఆల్రెడీ ఫుల్గా బుద్ధి వచ్చేసింది బాబు. ఇందాకే మేము చంపను కూడా వాయించేసుకున్నాం. పెదరాయిల్లో లాగా పెద్దరికంతో పరిష్కరిద్దామని నేను ఒక అడుగు ముందుకు. ఓకే ఓకే బాబు, నాకు పెదరాయుడు పోస్ట్ వద్దు, నేను అడుగు ముందుకు వేయద్దు. అసలే ఇవి కట్టుడు పళ్ళు. చూడక్క, నీ కాపురం కూల్చాలన్నది మా ఉద్దేశం కాదు. నువ్వు తెలుసుకుని భవిష్యత్తులో మీరు బుద్ధిగా ఉండేలా చేయడం కోసమే నీ గురించి చందుబాబుకు చెప్పాను.
నువ్వు మా విషయంలో కుట్రలు చేసి మా కాపురంలో సమస్యలు సృష్టించాలని చూసినా సరే మేము మాత్రం నిన్ను తోడబుట్టిన అక్కలా చూసుకున్నావే తప్ప నీ మీద బదులు తీర్చుకోవాలని అనుకోలేదు. నీ గురించి మావయ్య గారికి చెప్పలేదు. నీ కాపురం నిలబెట్టడం కోసం చందుబావ నువ్వు సంతోషంగా ఉండేలా చేయడం కోసం చందుబావతో మాట్లాడి నేను ఇంటికి తీసుకురమ్మని దాదాపుగా ఒప్పించాం. కానీ మీరు చందుబావ ప్రాణాలు తీయాలని చూసిన తర్వాత ఇక నిన్ను జన్మలో చందుబావ జీవితంలోకి ఆ ఇంట్లోకి అడుగు పెట్టని. దయచేసేలా అనుకో. నా కాపురం కష్టాల్లో ఆడినందుకు ఇప్పటికీ నేను చచ్చిపోతున్నాను. మా అమ్మ చేసిన తప్పులకి నా జీవితాన్ని బలి చేయకండి. జీవితంలో నేను ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నా కాపురాన్ని నిలబెట్టండి. మీకు దండం పెడతాను ప్లీజ్. అయ్యో మొన్న గుళ్ళో కూడా ఇలాగే చెప్పావు. కానీ వెంటనే చందుబాబుకి యాక్సిడెంట్ చేయించాలని చూసావు. నేను నమ్మడం అంటే పావు నమ్మి పక్కలో పెట్టుకోవడమే. రాలి కాదు సెల్లాయి. ఏదో బుద్ధి తక్కువై మా అమ్మ మాటలని సచ్చాను. ఆపు. మీ అమ్మ మాటలు విని తప్పులు పాపాలు చేయడానికి నువ్వేమని చిన్నపిల్లవా పసిపాపవా? చెప్పడానికి సిగ్గుగా లేదు? నిన్ను గుడ్డిగా నమ్మి ఇప్పుడు వదిలేస్తే ఈరోజు యాక్సిడెంట్ చేయించాలని చూసావు. భవిష్యత్తులో నీ స్వార్థం కోసం ఎవరో ఒకరి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడు. అందుకే మీ నిజ స్వరూపం గురించి ఇప్పుడే మావయ్య గారికి చెప్తాం. మీరు కోటేశ్వర్లు అనే మాట అబద్ధమని, చందుబాబుతో నీ పెళ్లి చేయడం కోసం మీరు చేయని మోసాలు లేవని, అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి వాళ్ళతో చేతులు కలిపారన్న విషయాన్ని అన్నిటినీ మావయ్య గారికి చెప్పేస్తాం. ఇక నువ్వు ఇక్కడే మీ వాళ్ళతో శాశ్వతంగా ఉండిపో. పదక్క. సెల్లెలు మీ కాళ్ళు వేయకుండా వదిలి ఆగండి సెల్లెలు. నా కాపురాన్ని కూల్చొద్దు సెల్లెలు, కూల్చొద్దు ప్లీజ్. నీ దొంగ ఏడుపులు ఇంకా నమ్ముతామని అనుకోకు. నిన్ను మేం క్షమించడం జరగదు. నిన్న ఇంట్లో అడుగు పెట్టనివ్వడం అంతకన్నా జరగదు. నువ్వు చేసిన పాపాలకి జీవితాంతం ఇక్కడ పడి ఏడు. అమ్మడు 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 అయ్యో ఏంటి మళ్ళీ కొత్త డ్రామాలు మొదలు పెట్టారా? అమ్మడు కళ్ళు తెరువు అమ్మడు. అమ్మడు అమ్మడు నీకుడి నేను చల్లయ్యా. అమ్మ అమ్మడు కళ్ళు తెరువు అమ్మడు. అమ్ముడు అయ్యో మా అమ్మడు కళ్ళు తెరవట్లేదే. ఏమైందో ఏంటో. ఆపండి. చేసిన డ్రామా చాలు, ఆపండి. మర్యాదగా లేవమని చెప్పండి, లేదంటే 4 పీకి పరిగెత్తేలా చేస్తాం. నిజంగానే ఆడిపోయింది. మా అమ్మడు కావని చేత కదమ్మా మైకురాలు. నిజంగానే పడిపోయింది. అమ్ముడు ఏమైందో ఏంటోనని నాకు భయంగా ఉంది. ఏమయ్యా హాస్పిటల్ తీసుకెళ్దాం పదయ్యా. పట్టు. అమ్మడు మీ వల్లే నా కూతురికి ఎట్లాంటి పరిస్థితి వచ్చింది. దాన్ని కాకుండా పడుచుకు తిన్నారు. తోడేళ్ళలో ఎట్టపడి పీక్క తిన్నారు. అడుగున టెన్షన్ ఎట్టి భయపెట్టి చంపారు. ఇదిగో నా కూతురికి ఎటన్నా అవ్వాలి, అప్పుడు చెప్తాను మీకు ఒక్కొక్కళ్ళ సంగతి. మరేంటండి ఫోన్ చేసావు, ఏమైంది? బలి వదిన సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది అన్నయ్య. ఏమైందో ఏంటో మాకేం అర్థం కావట్లేదు బావా. చాలా టెన్షన్గా ఉంది. డాక్టర్స్ కూడా ఇంతవరకు ఏం చెప్పలేదు బావా.
ప్రాబ్లం ఏంటో ఏం అర్థం కావట్లేదు. అయినా మీరు ఇంత అమాయకుల్లో ఉన్నారేంటి? వీళ్ళు ఎలాంటి మోసగాల్లో ఎంత కంట్రీగాల్లో మీకు తెలుసు, కల్లారా చూశారు కూడా. మరి అది కళ్ళు తిరిగి పడిపోయిందంటే మీరు గుడ్డిగా నమ్మడం ఏంటి? ఇలా టెన్షన్ పడ్డం ఏంటి అర్థం లేకుండా? బావా, అన్నయ్య, ఇలా కళ్ళు తిరిగి పడిపోయినట్టు చేసి ఏదో కొత్త డ్రామాకి తెర తీశారు. ఆ మాత్రం అర్థం కాలేదా మీకు? అయ్యో, డ్రామా కాదు అల్లుడు గారు. మా అమ్ముడు నిజంగానే కడు తిరుగు పడిపోయింది. ఏంటి నిజం? ఏంటి నిజం? ఇందాక కాఫీ షాప్ దగ్గర కప్పులు కడిగినట్టు డ్రామాలు ఆడినప్పుడు బాగానే ఉందిగా. అయ్యో, మరి ఇంతలోనే కళ్ళు తిరిగి పడిపోయేంత రోగం వచ్చేసిందా? నా దగ్గర కాదు మీ నాటకాలు. బావా, ఏంటయ్యా డ్రామాలు నాటకాలు అంటున్నారు? అయినా డ్రామాలు ఆడటానికి తనకు వచ్చింది ఏమైనా కాళ్ళు నొప్పా కడుపు నొప్పా? డాక్టర్ అమ్మా, ఏమైందమ్మా? మా అమ్మడికి ఏమైందమ్మా? చెప్పండి అమ్మా, మా అమ్మడికి ఏమైంది? షీఈస్ ప్రెగ్నెంట్. వల్లి తల్లి కాబోతోంది. నెల తప్పింది. Congrats. అల్లుడు గారు, దేవుడా నువ్వు ఉన్నావయ్యా. డాక్టర్, డాక్టర్ అమ్మా, మీరు చెప్పింది నిజమేనా? మా అమ్మడి తల్లి కాబోతుందా? నేను అమ్మమ్మను కాబోతున్నానా? అవును, తను కడుపుతో ఉండబట్టే టెన్షన్ ఎక్కువై కింద పడిపోయి తల్లితో పాటు కడుపులో బిడ్డకు కూడా చాలా ప్రమాదం. అందుకని తననెప్పుడు ప్రశాంతంగా ఉంచండి. పొరపాటున కూడా టెన్షన్ పడే పరిస్థితులు రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే డాక్టర్. సరే. ఏ అన్నయ్య,